అండి, వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ఈరోజు అట్టుకి రొట్టెకి తేడా ఎలా చూపిస్తానో చూడండి. ఇది రొట్టె అండి, పెసల రొట్టె. ఇది పెసరట్టు. మీకు తెలియదని కాదు, పిల్లలకి చెప్తున్నాను. అట్టు రొట్టె చట్నీ, పచ్చడి, ఉల్లి చట్నీ అండి. వీటిని చేసుకోవటానికి ముందుగా రాత్రంతా నానబెట్టిన పెసలు బియ్యం అన్నమాట. బాగా నానాలి. నైట్ నానబెట్టేసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాసు పెసలకి 1/4 అంటే హాఫ్ వరకు బియ్యం నానబెట్టుకోవాలి. రెండు కలిపి నానబెట్టుకున్నా పర్లేదు, విడివిడిగా నానబెట్టుకున్నా పర్లేదు. ఇది నేను రొట్టెకి కావాల్సినవి తీసుకున్నానండి. కారం, ఉప్పు మీ ఇష్టం. చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు వేసి ఇలా రుబ్బేసుకోవాలి. హాఫ్ ఏమో ఇలా గరిటె జారుగా రుబ్బుకోవాలి. రొట్టెకి ఇలా గట్టిగా అంటే వాటర్ లేకోకుండా మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లోకి ఒక ఆనియన్, కాస్త ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ తరుగు వేసి బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇది ఐరన్ పెనం కానీ, మన పాత బాగా టర్న్ అయ్యి పెనాలు ఉంటాయి కదా, నాన్ స్టిక్ పెనం అయితే ఉడుకుతుంది కానీ వేగిన టేస్ట్ రావట్లేదు. ఇలా ఐరన్ కడాయిలో వేస్తున్నాను నేను. కొద్దిగా పిండి వేసుకుంటూ మొత్తం మీరు బాగా దలసరిగా కేక్ లాగా కావాలి అంటే కేక్ లాగా వేసుకోండి. లేదు కాస్త చిన్నగా కరకరలాడుతూ కావాలి అంటే ఇలా పలుచగా వేసుకోండి. నేనైతే కేక్ లాగా వేస్తున్నాను. ఇలా వేసేసి మధ్యలో ఇలా హోల్స్ కన్నాలు పెట్టుకోవాలన్నమాట, బెజ్జాలు. ఎందుకంటే మధ్యలో గాలితో పాటు బాగా వేగుతుంది అన్నమాట. లేదంటే మధ్యలో ముద్దగా ఉండిపోతుందండి. ఇలా పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు సన్న మంటపై అలా ఉంచేసేయండి. మొత్తం కాలిపోయింది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి. ఇంకా మినప రొట్టెకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ పెసల రొట్టెకి, బొబ్బరి రొట్టెకి ఆయిల్ ఎక్కువ పట్టదండి. వేసి ఒక్క 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా, పెసర రొట్టె అంటే ఇలా దలసరిగా ఎక్కువ మందంలో గట్టిగా ఉన్నదని రొట్టె అంటాం. ఇలా వచ్చింది కదా. ఇది ఈ పొద్దున్న చేసి ఉంచుకొని ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చండి. ఇది చల్లారితేనే బాగుంటుంది. వేడివేడిగా తిన్నా బాగానే ఉంటుంది కానీ చల్లారిన కొద్దీ దాంట్లో రుచి పెరుగుతుంది అన్నమాట. చూసారు, మన చెద్దనానికి ఎలా అయితే ప్రోటీన్స్ పెరుగుతాయో దీనికి కూడా అలాగే పెరుగుతాయటండి. ఇదిలా చేసి పక్కన పెట్టేసుకుని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలాంటివి కూడా ఇచ్చి చూపించండి. చాలా హెల్త్కి మంచిదండి. ఇందులో బయట కొన్న ప్రిజర్వేటివ్ ఏమీ లేవు. ఫ్రెష్గా ఇంట్లో చేసుకొని పిల్లలకి టేస్ట్ చూపించండి. ఇది పెసరట్టు. మనం మామూలు పెసలతో ఎలా వేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అండి. కాకపోతే పెసలు బియ్యం నానబెట్టుకుని రుబ్బుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పొట్టు పెసలు కదండి, హెల్త్కి మంచిది అన్నమాట. ఫస్ట్ దోశ ఎప్పుడు సతాయిస్తుంది. చెప్పిన మాట వినేదే రెండో దోశ. ఏం లేదండి, పెనం కాస్త అలవాటు పడితే బాగా వస్తుంది. ఇది రెండో దోశ నీట్గా వస్తుంది. ఫస్ట్ దోశకి నూనె వేస్తాం కదా, అప్పుడు అందుకు సరిగ్గా రాదనమాట. మూడోది ముచ్చటగా ఉంటుంది. దోశ విత్ ఉల్లి చట్నీ. ఈ సీజన్లో వర్షాలు పడేటప్పుడు కంపల్సరీగా మనం ఉల్లి చట్నీ కానీ ఇలా కారంగా అన్ని పచ్చివి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తాం కదా, హెల్త్కి చాలా మంచిదండి. అస్తమాను ఆ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ వీటికన్నా ఇలా మధ్యలో వారానికి ఒక్కసారైనా ఇలాంటి ఘాటైన చట్నీలు కూడా అలవాటు చేయండి పిల్లలకు కూడా. ముందుగా 1/2 స్పూన్ ఆయిల్లో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మినప్పప్పు అండి. మినప్పప్పు ఎందుకంటే లైట్గా సువాసన వస్తుంది. చట్నీ కొంచెం జిగురుగా చట్నీ బాగుంటుంది అన్నమాట. వేగిపోయినాయి. ఇది ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, ఓన్లీ ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టమోటాలను ఉప్పు, పసుపు, కారం అక్కర్లేదు, ఉప్పు పసుపు వేసుకుని, కొత్తిమీర మీ ఆప్షన్ అండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే మన కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు పుష్కలంగా వేసుకోవచ్చు.
ఒక చింతపట్టు కూడా వేసుకోవాలి, చింత చిగురు కూడా వేసుకోవచ్చు. 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గక్కర్లేదండి, పైన జస్ట్ అలా వేడైతే చాలన్నమాట. పూర్తిగా ఉడికిపోని అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఉల్లిపాయలు వేపక్కర్లేదండి. ఉల్లి చట్నీ 3-4 రకాలుగా కూడా చేసుకోవచ్చు, వేయించి కూడా చేసుకోవచ్చు, ఇలా పచ్చివి కూడా చేసుకొని చూడండి. ఇలా పచ్చివి చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. చూసారా కోయిల అరుస్తుంది. కోకిల ఇది మిక్సీలో కొడితే వేరే రుచి అండి, ఇలా రుబ్బింది వేరే టేస్ట్ వస్తుంది. మిక్సీలో ఏంటంటే మెత్తని పిండిలా అయిపోతుంది. ఉల్లి చట్నీ మటుకి వారంలో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. రొట్టి, అట్టు, చట్నీ అచ్చమైన తెలుగు పదాలు కదండి. పచ్చడి. ఓకే, నచ్చిందండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.